ఓకేనా? కానీ ఎంత కాదు అనుకున్న సోషల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సోషల్ సపోర్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వాళ్ళకి నిజంగానే నేను ఈసారి 5000 ఇస్తాను. సోషల్ సపోర్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన వాళ్ళకి ఈ ఎగ్జామ్ చెప్పగలరు ఎవరైనా? నిజంగానే సీరియస్గా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను, నేను బుక్ ఇస్తాను నేను. అబ్బే సోషల్ సపోర్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను చెప్పమంటారా? ఈ సెమినారే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ పుట్టారో మీరు మాకు తెలీదు, ఏ ఊర్లో పుట్టారో మాకు తెలీదు, ఏ తల్లికి తండ్రికి పుట్టారో మాకు తెలియదు, వీళ్ళు ఎక్కడ పుట్టారో మాకు తెలీదు, ఆ లెక్చరర్లు ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ అందరం కలిసి ఒక మంచి పని చేస్తాం. మీరు గమనించారా లేదో? ఇంతకన్నా సోషల్ సపోర్ట్ ఏం కావాలి? అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకో, నువ్వు కష్టంలో ఉంటే ఐదర్ సమాజమైనా వస్తుంది లేదా దేవుడైనా వస్తాడు. ఒక అతనికి ఇంతకుముందు చెప్పానేమో డౌట్ నాకు ఈ కథ. ఒక అతనికి కాళ్ళు లేవట. కాళ్ళు లేవు కాబట్టి నడవలేడు కాబట్టి కూర్చున్నాడు. ఆ పక్కన గోతం కూర్చున్నాడు. అతనికి కళ్ళు లేవు, ఇతనికేమో కళ్ళు లేవు, ఇతనికేమో కాళ్ళు లేవు. కళ్ళు లేకపోవడం వల్ల ఇతను నడవలేకపోతున్నాడు, కాళ్ళు లేకపోవడం వల్ల ఇతను నడవలేకపోతున్నాడు. అది పరిస్థితి. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడట, కళ్ళు లేని వ్యక్తి అన్నాడట ఎవరితో? ఏమని? అరే నీకు కాళ్ళు లేవు కదా, నువ్వు నా భుజం మీద కూర్చో, అప్పుడు నా కాళ్ళు నీ కాళ్ళు అవుతాయి, నీ కళ్ళు నా కళ్ళు అవుతాయి. అర్థమైందా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బెంగపడకు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బయట పడాలని కోరుకుంటే ఎవరో ఒకరు వస్తారు. మామూలుగా చిన్న డౌట్ నాకు, పెద్ద స్నేక్ తెలుసు కదా, పాములు, తాచుపాము, కోబ్రా అంటాం. ఇలా రూమ్లోకి వచ్చిందనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? పాము వచ్చినప్పుడు రావమ్మ నాగదేవత, కరుణించమ్మ నాగదేవత అంటారా? లేదా నాదస్వరచి ఊతారా? అది కాటేస్తే చాలా ప్రమాదమైంది. ఏం చేస్తా చెప్పండి? ఈ గదిలోకి ఏదైనా ఒక పాము వస్తే పారిపోతావు. ఈ గదిలోకి ఏదైనా ఒక పులి వస్తే పులి బాగున్నావా, చపాతీ తింటావా అంటావా? నువ్వు చపాతీ అయిపోతావు కదా, పారిపోతావు. ఇప్పుడు చెప్పు, అందరూ ఒకసారి నాకేసి చూడండి. నీ కష్టం వస్తే ఎవడిని కాపాడుతున్నాడు అక్కడ? నీ కష్టం వస్తే ఎవడిని కాపాడుతున్నాడు అక్కడ? నువ్వు పరిగెడితేనే కదా పక్కనే కాపాడుతాడు. అవునా కదా? అందుకని పాము వచ్చినా పులి వచ్చినా నువ్వు పారిపోవాలనుకున్నప్పుడు మాత్రమే నాలంటి ఎవడు వచ్చి ఇంకా లాగుతాడు. అవునా కదా? అంతేకాని సార్ ప్లీజ్ సార్, నేను అస్సలు రాను సార్, ఇక్కడే ఉంటాను సార్, నన్ను అస్సలు పట్టించుకోకండి సార్, నాకు అస్సలు ఇలాగే ఉంటాను సార్ అంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు? అందుకని నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు శోకంలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు ఏదైనా ఒక తెలియని ఒక బర్డెన్లో ఉంటే, నువ్వు బయటపడాలి అనుకున్నప్పుడు మాత్రమే ప్రపంచం నీకు ఏదైనా చేస్తుంది. కాబట్టి నువ్వు బయటపడడం ఎలాగో నువ్వే తెలుసుకోవాలని గుర్తుంచుకో. నువ్వు బయటపడాలంటే ఎలాగని చెప్పడానికి మేము ఉపయోగపడతాం తప్పించగా నువ్వు బయటపడాలని అనుకోకపోతే ఎవరేం చేయలేరు. ఓకేనా? సమజైందా? దానికి ఉపయోగపడేదే ఏ అంటే ఆల్ఫాబెట్లో ఏ అంటే ఏంటి? యాటిట్యూడ్. యాపిలా? యాటిట్యూడ్ అంటే ఏంటి? లైఫ్లో చాలా సింపుల్ చెప్తాను. ఏం జరిగినా మన మంచిగా అనుకుందాం. ఎప్పుడు మన మంచిగా జరుగుతుంది. వెనకాల వింటున్నారా? వాడు ఆల్రెడీ పడుకున్నారు అక్కడ. నెక్స్ట్ సెమినార్ జరిగినప్పుడు మీరు వెనకాల కూర్చోండి. అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. పడుకోవచ్చు, ఆడుకోవచ్చు, వాళ్ళ జడ లాగచ్చు, పీకచ్చు, బోర్డు ఉన్నాయి, చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఒక రాజు ఒక మంత్రి ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒక అడవికి వెళ్ళారు. ఆ అడవిలో రాజుగారికి ఒక పండు దొరికింది.
ఆ పండుని కోస్తున్నాడు, వేలు తెగింది. పండు తెగడం కాకుండా పండు వదిలేశాడు, వేలేమో కింద పడిపోయింది. బాధపడ్డాడు రాజుగారు. ఇప్పుడు మంత్రి గారు ఏమనాలి? అయ్యయ్యో అలాగా అన్నారు. యాక్చువల్గా జీవితంలో చాలా గొప్పవాళ్ళు ఎవరో కూడా ఇతరులను ఓదార్చారు, తెలుసా మీకు? చాలామంది తెలియదు ఆ విషయం. జీవితంలో ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కాదు, అయినా చెప్తున్నాను. జీవితంలో చాలా గొప్పవాళ్ళు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఎదుటి వ్యక్తిని ఓదార్చరు, యుద్ధం చేయమంటారు. నేను 2002 మే 27వ తారీఖున నాకు యాక్సిడెంట్ అయింది. చెప్పనా వద్దా? గట్టిగా. నాకు బాధేస్తుంది, మీకు స్నాక్స్ లేవేమో అని బాధేస్తుంది యాక్చువల్గా. నాకు పర్లే కదా, అదొకటి చాలా బాధగా ఉంది నాకు. యాక్చువల్ రాసి చెప్పనా, మీకు స్నాక్స్ పెడతా వంకతో నాకు కూడా పెడతారు కదా. నాకు 2002 మే 27వ తారీఖున రాత్రి 8 గంటలకి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా గురువు గారు నా దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటో తెలిసిన? చెప్పమంటారా వద్దా? భలే భలే అయిందన్నారు. ఆయన ఎందుకన్నారో తర్వాత చెప్తాను. ఇప్పుడు కథలోకి వస్తాను. ఇంతకీ ఎక్కడున్నాం కథలో? వేలు తెగింది. అప్పుడు మంత్రి ఏమన్నాడంటే, భలే అయింది. అవునా, వేలు తెగిందా, అలాగా, వెరీ గుడ్ అన్నాడు. రాజుగారికి మండింది. ఏందిరా ఎక్స్ట్రాలు చేస్తున్నావా, నాకు వేలు తెగితే బలి అయ్యిందంటావని చెప్పి లెఫ్ట్ లెగ్తో తన్నాడు. అప్పుడు మంత్రి వెళ్ళి గోతులో పడ్డాడు. అప్పుడు రాజు అడిగాడు, ఏరా మంత్రి, ఏంది కింద పడ్డావు కదా, నాకేమో వేలు తెగింది భలే భలే అన్నావు కదా, గోతులో పడ్డావు, మరి నీ సంగతి ఏంటంటే? అప్పుడు మంత్రి అన్నాడట, జాగ్రత్తగా వినండి, సర్లే మంచి జరిగింది అనుకుంటానులే అన్నాడట. కింద పడ్డాడు. వాకేనా? అప్పుడు మంత్రిని వదిలేశాడు, రాజు వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతకాలం అయిన తర్వాత, కొంతకాలం అంటే ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత అక్కడ లోకల్ పీపుల్ ఒక జాతర చేస్తున్నారు. ఆ జాతరలో ఏం చేస్తారో వాళ్ళంటే, ఎవరైనా సరే మామూలుగా మనం దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు అరటి పండు లేకపోతే యాపిల్ పండు దేవుడికి మనం ప్రసాదంలా పెడతాం కదా, అవునా కదా? కానీ అలా పెట్టినప్పుడు మనం ఎలాగైతే పెడతామో అలా వాళ్ళు నరబలి ఇవ్వాలనుకున్నారట. అరే ఎవడు దొరుకుతాడా అని చూస్తే రాజుగారు దొరికారు. అయితే రాజుగారు స్కూల్ యూనిఫామ్లో, కాలేజీ యూనిఫామ్లో లేరు, మఫ్టీలో ఉన్నారు ఆయన. అందులో రాజుగారు తీసుకొచ్చి ఆయన బలి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఒక పీఠం మీద కూర్చోపెట్టి, సాధారణంగా మీకు ఒక అరటిపండు ఇచ్చి దేవుడికి పెట్టమన్నప్పుడు దాన్ని ఒకసారి చెక్ చేస్తాం మనం, బాగా ఉందా లేదా అని. నేను ఇందాకను కూడా మా స్టాఫ్ పుస్తకాలు పెడుతుంటే చెక్ చేశారా అన్నా నేను. అంటే మనం దానం ఇస్తున్నప్పుడు, దానం అనే పెద్ద పదం ఎందుకు, ఇతరులకు ఇస్తున్నప్పుడు అది బాగుంటేనే ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే తెలివిగాను, అబ్బా మహాతల్లులు ఉంటారు యాక్చువల్గా, 2 అరటిపళ్ళు ఆవిడ ఇస్తే బాగుందా లోపల, ఇది కొంచెం డ్యామేజా, తీసుకో సురేఖ, ఆ బ్యాచ్ కదా. సో అందుకని ఇంత ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం? సో రాజుగారిని పీఠం మీదకు నిలబెట్టారు, ఆయన అంతా బాగున్నాడు చూడాలి అని చెక్ చేస్తే ఆయన వేలు తెగింది. వేలు తెగిందంటే అర్థం ఏంటంటే, ఎంత కాదు అనుకున్నా డ్యామేజ్ అయినట్లేక, అరటిపండు డ్యామేజ్ అయినట్టుగా. అరే వీడికి వేలు తెగిందిరా, నర్రబల్లికి ఇతను అర్హుడు కాడు, ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు హ్యావ్ దట్ అని చెప్పి వదిలేశారు. అప్పుడు అనుకున్నాడు రాజుగారు, ఇందాకన వేలు తెగినప్పుడు మంత్రి ఎందుకు అలా అన్నాడు, ఓహో వేలు తెగడం వల్ల తలకే తెక్కకుండా కాపాడబడిందనమాట అని పరిగెత్తుకుని వచ్చి గోతులో ఉన్న మంత్రిని పైకి తీసి పక్కన కూర్చోబెట్టి, అరే మంత్రి, నాకు వేలు తెగినప్పుడు భలే జరిగిందన్నావు, భలే జరిగింది కాబట్టే నన్ను ఎవరు నలపరవలేదు, కానీ నాకు డౌట్ రా, వేలు తెగింది కాబట్టి నన్ను నరబలి చేయలేదు, నాకు మంచి జరిగింది,
గోతులో పడ్డప్పుడు కూడా నువ్వు మంచి జరిగింది అన్నావు కదరా, నీకేం మంచి జరిగింది అన్నాడట. ఒరే రాజు, నువ్వు ఎలా రాజు అయ్యావో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు కోవిడ్ బ్యాచ్లో ఉన్నావు నువ్వు. ఒరే, నన్ను నువ్వు గోతులోకి తన్నకుండా ఉండుంటే, నీతో పాటు నేను కూడా ఎగేసుకుని వచ్చుంటే, ఇద్దరము వెళ్ళుంటే, నిన్నో పీఠం మీద నన్నో పీఠం మీద నిలబెట్టుంటే, నిన్ను చెక్ చేసినట్టే నన్ను చెక్ చేసుంటే, నీకు వేలు తెగింది కాబట్టి వదిలేసి ఉండేవారా. నా బాడీ ఫుల్ కండిషన్లో ఉంది కదా, నన్ను వేసేసి ఉండేవారా. వేలు తెగడం నీకు మంచిదైంది, గోతులో పడ్డం నాకు మంచిదైంది. అంతా మన మంచికి. జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు నా గురువు నాతో అన్నమాట, నువ్వు 6 నెలల పాటు ఉండాలా హాస్పిటల్ బెడ్ మీద, మంచిదైంది అంటే ఆ రోజు జరగకుండా ఉండుంటే నేను కూడా నా ఇతర ఫ్రెండ్స్ లాగానే కేవలం ఐఏఎస్ కోచింగు, డబ్బుల సంపాదన, కోట్లు గడించడాలు, కార్లు బిల్డింగులు కొనుక్కోవడాలు అక్కడే ఆగిపోయి ఉండేవాడిని. జీవితంలో కష్టం అంటే ఏంటో నాకు అర్థమైంది. 6 నెలలు మంచం మీద ఉంటే అర్థమైంది, మనిషినయ్యాను. డబ్బు రాకపోయినా పర్వాలేదు, మనిషిగా చచ్చిపోతే చాలు రాబాయ్. ఇవాళ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసున్నాము, చదువులమ్మ చెట్టు నీడలో అని నేను మీతోటి మాట్లాడడానికి కారణం ఎక్కడుంది? నా కడుపున పుట్టిన పాపలాగా నేను మిమ్మల్ని కూడా నా కూతురులాగా ప్రేమించడానికి వెనకాల కారణం ఎక్కడుంది? ఒక కష్టంలో ఉంది, 6 నెలల పాటు బెడ్ మీద ఉండడంలో ఉంది, కాలు విరగడంలో ఉంది. ఇప్పుడు చెప్పు, కాలు విరగడం మంచిదైందా చెడ్డదైందా? అదే కదా నా గురువు చెప్పాడు. అందుకే ఆ గురువు పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన పేరు నా కూతురికి పెట్టుకున్నాను, ఆమె పేరు సిరివెన్నెల. అర్థమైందా? అంతా మన మంచికే. రేపటి నుంచి ఆవిడ తిట్టారనుకుందాం, మార్కులు సరిగ్గా రాలేదు అనగానే నవ్వండి, అంతా మన మంచికే. ఈమె కామెంట్ చేసిన అనుకుందాం, నీ బతికి వేస్ట్ అందనుకుందాం, అంతా మన మంచికే. అర్థమవుతుందా? అందంగా లేవు నువ్వు అని ఎవరన్నా అన్నారనుకుందాం, అవునా? మదర్ తెరీసా కూడా అందంగా లేదులే అందం. అర్థమైందా? నువ్వు గొప్పదానివి అని నువ్వు నమ్మితే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే పక్కవాడు కూడా నేను గౌరవిస్తారని గుర్తుంచుకో. అదే ఏ ఫర్